గురూజీ ఒంగోలు నుంచి ఉషా కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను మా హస్బెండ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నా అండి. తప్పకుండా అండి, మీ హస్బెండ్ పేరు నక్షత్రం చెప్పండి. నక్షత్రం తెలియదమ్మా, డేట్ ఆఫ్ బర్త్ కూడా తెలీదు. వెంకట కొండలరావు వాళ్ళ మదర్. సుమారు ఎంత వయసు ఉండొచ్చు? 42. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే తల్లి. నమస్తే గురూజీ, మీ పాదాలకు నమస్కారం అండి. మా ఆశీస్సులు ఉంటుందమ్మా. ఆ, మా వారి గురించి తెలుసుకోవాలనండి. మీ వారు ఏం పని చేస్తారు? మా వారు బ్యాంక్ లో చేస్తారండి. మంచి తల్లి. జాతకం చూస్తున్నాను, రమల శాస్త్రం 6వ స్థానం శుక్రుడిని చూపిస్తుంది. శుక్రుడు అంటే ఆర్థిక సమస్య. స్వామి, అదే స్వామి. ఎంత డబ్బులు వచ్చినా మిగలదు తల్లి. సరిపోవడం లేదు. కానీ మీ భర్త మంచోడే, చాలా మంచోడు స్వామి. వేరే వాళ్ళు ఎవరికి హాని కలపడు. కానీ జీవితంలో పాపం అతనికి అందరూ మోసం చేస్తారు. నిజంగా స్వామి. తన జీవితంలో ఇన్ని సంవత్సరాలు కష్టపడింది అంతా ఇతరుల కోసమే అయిపోయింది తల్లి. అవును స్వామి. అర్థం కావట్లేదు స్వామి. సరే తల్లి. మీకు పిల్లలు ఎంతమంది? ఒక్కటే కూతురు స్వామి. కూతురు ఒక్కటే, జ్యేష్ఠ పుత్రి. మీ భర్త ఎన్నో కొడుకు వాళ్ళ నాన్నకి? మూడో కొడుకు అండి. అతనికి తమ్ముడు ఉన్నారా? ఇతనే లాస్ట్ అండి. లాస్ట్. చూడండి, మనకి అప్పుడప్పుడు నేను చెప్తూ ఉంటాను, మొదటి అబ్బాయి లాస్ట్ అబ్బాయిలకి మగపిల్లలు లేకపోతే పితృదోషాలు ఉంటాయని. గుర్తుందా? అవును స్వామి. అలా పితృదోషం కూడా వచ్చి ఉంటుంది, అందుకే ఇలా జరుగుతూ ఉంది. నేను కొన్ని పరిహారాలు చెప్తాను, చేయించండి ఖచ్చితంగా. ఎందుకంటే మంచోళ్ళకే తల్లి కలియుగంలో కష్టాలు ఎక్కువ వస్తాయి, చెడోళ్ళకి రావు. మంచిది ఎక్కడైతే ఉంటుందో అక్కడ వెతుక్కొని వస్తూ ఉంటాయి. చెడుకి కష్టాలు భయపడి దూరం అయిపోతాయి. కానీ ఎందుకు కష్టాలు వస్తున్నాయంటే మనకు త్వరలోనే ఇంకా మంచిది జరగాలని. దాని నుంచి మీరేం బాధపడకండి. మీ జీవితంలో ఖచ్చితంగా చాలా మంచి రోజులు కలిసి వస్తాయి. మీ భర్త చేతిలో ప్రతి శుక్రవారం గోమాతకి పచ్చి గడ్డి లేదా ఏదైనా పలహారం తినబెట్టి గోమాతకి 5 ప్రదక్షిణలు చేయించండి.